నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ. అమ్మ, లలితా సహస్రనామాల పారాయణం గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. అంటే ఏవైనా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఏమీ కాదు. మన ఈ దేవత ఆరాధనకు సంబంధించిన విషయాలే కానివ్వండి, పారాయణాలే కానివ్వండి, ఇవన్నీ కూడా. కానీ ఎందుకో తెలియదు, ఎక్కువగా వినడం అయితే జరుగుతోంది. ఆచరించే వాళ్ళు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. అయితే ఈ పారాయణం చేయాలి అనుకునే వాళ్ళు ప్రత్యేకించి నియమాలు ఏమైనా పాటించాలా అని ప్రతి ఒక్కరిలో సందేహం ఒకటి ఉందమ్మా. దాని గురించి వివరించండి. ఎప్పుడు కూడా పారాయణం చేసేటప్పుడు పారాయణం అంటే అర్థం ఏంటి? పరానికి ఆయనం, దక్షిణాయనం ఉత్తరాయణం అంటే దక్షిణం వైపుకి కదులుతున్నాడు ఇక్కడి నుంచి దేవుడు అని చెప్పుకోవటం, అలాగే ఉత్తరం వైపుకి కదులుతున్నాడని. ఆ సమయాల్లో మనం ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం అని ఇలా చేస్తున్నాం కదా. ఇది పరం అంటే ఇది ఇహం, పరానికి ప్రయాణం చేస్తున్నాం. అంటే వేరే లోకమనా? వేరే లోకానికి అసలు మొదలు పెడుతున్నాం. లోకానికి వెళ్ళిపో, ఆ లోకానికి మనకి వెళ్ళే అర్హత ఉందో లేదో తెలియదు, కానీ మనం వెళ్ళటం మొదలు పెట్టాలి కదా. అవును, వెళ్ళటం అయితే మొదలు పెట్టాలి కదా. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, అసలు ముందర ఇంట్లో చెట్టు కదలాలి కదా. కనుక అది ఆ అమ్మవారి నామాలలో ఒక చోట నామపారాయణ ప్రీత అని ఒక నామం ఉంది. అమ్మవారి నామాన్ని పారాయణం చేస్తుంటే ఆవిడ చాలా ప్రీతి చెందుతుందిట, ఆవిడకి ఇష్టంట. మరి దేవతకి ఇష్టమైంది చేస్తే మనకు తొందరగా కరుణిస్తుంది కదా. కనుక నామపారాయణ ప్రీత కనుక ఆవిడ నామాన్ని పారాయణం చేస్తూ ఉంటే ఆవిడ చాలా ఇష్టపడుతుంది, ముచ్చట పడుతుంది. వీళ్ళు కదా నా భక్తులు నా నామాలు పారాయణ చేస్తున్నారు అని. కనుక ఈ పారాయణ చేసే వాళ్ళందరూ అమ్మవారిని మనసులో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయటం. చాలామంది ఉచ్చారణ దోషాలు ఉంటే ప్రమాదాలు జరిగిపోతాయి అనేటటువంటిది ఒక భయం పెడుతున్నారు. నేను పెట్టను. కారణం, మనం అందరం మొదటి నుంచి అన్నీ అలాగే స్వచ్ఛంగా మాట్లాడుకుంటూనే అక్షరాలన్నీ పలుకుతూనే మొదలు పెట్టామా? లేదు కదా. చిన్నప్పుడు కొంచెం చిన్న చిన్న మాటలు, నగినగి మాటలు మాట్లాడుకుంటూ వచ్చామా? అంతే. పిల్లలు చిన్న చిన్నగా ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ పదాలు స్పష్టంగా లేకపోయినా తల్లికి అర్థం అవుతుంది. అవునవును. ఇక్కడ కూడా మళ్ళీ తల్లి కూతుళ్ళు, తల్లి కొడుకుల సంబంధమే కదా ఇది కూడా. కనుక ఆవిడకి అర్థమవుతుంది మనం ఏం చెప్పాలనుకున్నాము. కానీ ఒక తప్పుని పదే పదే చేయకూడదు. తల్లి కూడా మన 2 సార్లు తప్పు చేశాక 3ఓసారి తప్పు ఇలా చేయకూడదు అని చెప్తుంది కదా ఇంట్లో. కనుక తప్పులు చేస్తే తప్పు లేదు, ఆ తప్పుని కంటిన్యూ చేస్తే తప్పు. అర్థమవుతుంది కదా మీకు. మనం చేస్తున్న పొరపాటు ఏంటి దీంట్లో అనేది మనం తెలుసుకోవటం. ఎలా తెలుసుకుంటాం? పుస్తకాలు చూస్తే అక్షరాలు సరిగ్గానే ఉంటాయి, అవి చూసుకొని చదువుకోవచ్చు. లేదా ఎవరైనా చక్కగా పారాయణ చేసేవారిని చూసి విని వారు ఎలా పారాయణ చేశారు. నేనైతే నా ఛానల్లో పెట్టుకున్నాను. నా విజయలక్ష్మి బట్టిప్రోలు ఛానల్లో చక్కగా 45 నిమిషాలు 43 నిమిషాలు వచ్చింది. చక్కగా ఏ నామాన్ని ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ ఒత్తు పలకాలి, ఎక్కడ ఒత్తు పలకక్కర్లేదు, ఎక్కడ దీర్ఘం ఇవ్వాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, చదువు అలా చూస్తే అన్ని నిమిషాలు పడుతుంది. నిజంగా అలానే పలకాలంటారా అమ్మ? అంటే కొంతమందికి ఎక్కడ డౌన్ చేయాలి, ఎక్కడ ఒత్తి పలకాలి అవన్నీ కరెక్ట్ గా తెలియవు కదా. దాన్ని తప్పులు లేకుండా నార్మల్ గా అలా వెళ్ళి చదువుకోవచ్చు. కానీ మీరు హడావిడిగా చదివేస్తే, ఇప్పుడు ఇదే స్తోత్రాన్ని 15 నిమిషాల్లో కూడా చదివేవాళ్ళు ఉంటారు. అవునవును. అలా గబగబా చదివేస్తే అమ్మవారికి తన నామముని ప్రీతి చెంది కాసేపు ముచ్చటపడి ఆనందపడే సమయం ఎక్కడ ఇస్తున్నారు? ఓ లడ్డు పెట్టారు, చాలా తిన్నారు. ఆ లడ్డు తర్వాత వెంటనే ఇంకో జాంగ్రీ పెట్టారు. ఈ లడ్డు రుచి ఇంకా మీరు ఆస్వాదిస్తూ ఉండగానే ఇంకోటి పెడుతున్నారు నోట్లో, పోనీ చెవిలో. అంతే కదా. కనుక అందుకని అంటున్నా నేను, మీరు ఎందుకని చేస్తున్నారు పారాయణ? ఆవిడ తృప్తి కోసం, ఆవిడ ప్రీతి కోసమే కదా. అవునవును. ఆవిడ వరాల కోసమే కదా. ఆ వరాల కోసం మీరు చేస్తున్నప్పుడు మరి కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఒకటే పాఠం గడగడగడగడ, అది అలాంటి పాఠాలు మనకు ఉన్నాయి. దండకాలు అంటాం వాటిని. అవునవును. దండకాలు ఎక్కడ గ్యాప్ లేకుండా చేస్తాం. అవునవును. అవునా? అవి ఉన్నాయి. కానీ ఇక్కడ మనం పారాయణ చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. అమ్మవారి స్తోత్రం కదా. స్తుతిస్తున్నాం అంటే ఆవిడ పొగుడుతున్నాం. అమ్మ నువ్వు అంతదానివి, ఇంతదానివి, ఇగో నీకు ఈ లక్షణాలు ఉన్నాయి, ఇంత గొప్పదానివి. ఆ స్తుతిచ్చేటప్పుడు కొంచెం ఆవిడ ఆనందపడద్దు. దైత్యశమని అన్నాం అంటే దైత్యులందరినీ శమింపజేసిన తల్లి అని. అంటే నేను కదా ఫలానా దైత్యుడిని అప్పుడు చేశాను, ఇప్పుడు చంపాను, అప్పుడు చేశాను, వీళ్ళందరినీ ఆ దైత్యుల నుంచి రక్షించాను. ఆవిడకే గుర్తు చేస్తున్నాం ఒక రకంగా. అంతే కదా చేస్తున్నాం. ఆవిడ పాపం ఎక్కడ ఇవన్నీ అందించుకుంటుంది, చేసేస్తుంది, అయిపోతుంది అంతే. అక్కడ వాళ్ళని చేసావు కదా, ఇక్కడ నా వెనకాల కూడా ఎవడో దైత్యుడు ఉన్నాడు, వీడి నుంచి నన్ను కాపాడు తల్లి అని కదా ఏదో చేస్తున్నాం. అంతే అంతే.
అవును. అవునా? దైత్యుడు కాకపోతే ఇంకోటి, అక్కడ వాళ్ళ అవసరం తీర్చావు, ఇక్కడ నా అవసరం తీర్చు, అంతే కదా చూస్తున్నాం. అంతే. మహాలక్ష్మి అంటున్నాం ఆవిడని. అవును. అక్కడ ఆయనకి ఎవరికో డబ్బు ఇచ్చావు కదా, నాకు కూడా కొంచెం అనుకునే కదా చేస్తున్నావు. లేకపోతే వాళ్ళు ఎవరికో సంతానం ఇచ్చావు కదా, నాకు కూడా సంతానం ఇయ్యి అనే కదా చేస్తున్నావు. అవును. కానీ ప్రతిదీ ఒక భావం ఏదో మనసులో ఉంటుంది, కానీ ఆ భావం మనం ఆస్వాదించకుండానే గబగబా చదివేస్తున్నాం. కనుక నియమాలు అంటే, నేను చెప్పే నియమాలు భక్తి, శ్రద్ధ, అమ్మవారి మీద గురితో పాటు కాస్త నిదానంగా చెప్పండి. ఆవిడ వెనకాల పడి తరుగుతున్నట్టు చదవకండి. అర్థమైంది కదా? అర్థమైంది. కొంతమంది చాలా చదివేటప్పుడే శ్రవణపేయంగా ఉంటుంది, అంటే చక్కగా వినసొంపుగా ఉంటుంది. కొంతమంది చదువుతుంటే ఏదో డబ్బడబా రాళ్ళు దొర్లి ఏం చేస్తాం, వాళ్ళ కంఠం అలాంటిది, తప్పు పట్టటల్లా నేను. కానీ వాళ్ళిద్దరికి ఫ్రీక్వెన్సీ కుదిరినంతసేపు ఏమీ ప్రాబ్లం లేదు. అంతే అంతే. ఎవరికి? భగవంతుడికి భాగవతుడికి మధ్యలో ఫ్రీక్వెన్సీ కుదిరినంతసేపు ప్రాబ్లం లేదు. కుదరకపోతే మాత్రం సమస్యలు వస్తాయి. అలాంటివి ప్రమాదాలు నేను అంటున్నవి. అంతేకాని మామూలుగా ఎప్పుడు ఒక ఉచ్చారణ దోషం వచ్చినందువల్ల తప్పు రాదు. ఒకటి కాదు 10. ఇవాళ చదివాను, నేను మొట్టమొదటిసారి చదివాను, 100 తప్పులు వచ్చాయి. రేపటికి ఆ 100ని నేను 90కో ఎంతకో తగ్గించగలగాలి. అంతే కదా. ఇంకో రోజుకి ఇంకొంచెం తగ్గించాలి. మొత్తం మీద ఏదో ఒక టైంలో మొత్తం నేను తప్పులు లేకుండా చదవగలగాలి. మా ఎడ్యుకేషన్లో ఒక మాట చెప్తాం, ఎనీవన్ కెన్ లర్న్ ఎనీథింగ్ ప్రొవైడెడ్ యూ గివ్ సఫిషియంట్ టైం టు దెమ్. మరి స్లో లెర్నర్స్ ఉంటారు. అవునవును. వాళ్ళు మరి స్లోగానే కదా నేర్చుకుంటారు. మనలో ఎంతమంది స్లో లెర్నర్స్ ఉన్నారు ఈ విభాగంలో? అవును. తప్పులు మాట్లాడితే మాట్లాడచ్చా? లేదు, మొదటిసారి నుంచి ఖచ్చితంగా సరిగ్గా చదవాలి అని అంటే, ఇప్పుడే మనం పుట్టాం ఈ రంగంలో, చిన్న పిల్లలం. అవును. అమ్మ నేను ఈ పిల్లని, చిన్న పిల్లని లేదా పిల్లాడిని ఇప్పుడే పుట్టాను, కొంచెం ఏదో ముద్దు ముద్దు మాటలతో చెప్పుకుంటున్నానమ్మా, నెమ్మదిగా నేర్చుకుంటాను అని చెప్తున్నాం. అవును. కానీ ఆ తప్పుని తప్పు అని గ్రహించకపోతే మాత్రం ఇది తప్పుని కంటిన్యూ చేయాలి. ఎవ్రీ టైం నేను తప్పు చేస్తూనే ఉంటానంటే దానికి శిక్ష ఉంటుంది. అవునవును. తప్పులు చెయ్యండి, కానీ తప్పులు కంటిన్యూ కానికండి. చెయ్యండి అంటే కావాలని చేయటం కాదు, అది కూడా అది జరిగితే. కొన్నిసార్లు వింటున్నప్పుడు సేమ్ అక్కడ మ్యాటర్ మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. విన్నప్పుడు ఉండే ఆ శబ్దంలో ఉండే ఆ ఒత్తులు దీర్ఘాలు పద రూపంలో చూసినప్పుడు ఉండవు, కొన్ని మారిపోతుంటాయి. అది అసలు ఏది వాస్తవం అనుకోవాలి? విన్నదే కరెక్ట్. విన్నదే మనకి స్క్రిప్ట్ అవన్నీ తర్వాత కదా వచ్చాయి. అవును. అసలు అమ్మవారి స్తోత్రం కూడా వసిన్యాది వాగ్దేవతలు ఆ సభలో చదివి వినిపించారు ఆవిడకి, అక్కడ పాడి వినిపించారు ఆవిడకి. అవును అవును. వినటమే మొదలు, కనుక అదే మొదలు. ఈ మధ్య కాలంలో నేను అంటే ఆదిత్య హృదయం వింటూ ఉంటుంటా. అప్పుడప్పుడు వింటున్నప్పుడు చెవులో వచ్చేది ఒక రకంగా అనిపిస్తుంది, అక్కడ డిస్ప్లే అయ్యేది మాత్రం ఒక రకంగా ఉంది. నేనేం చేస్తున్నా, చెవులో వినిపిస్తుంది, ఇది చూసి నేను చదువుతున్నా. ఓకే, నేను తప్పు రెండిటికి అక్కడ సింక్ కుదరటం లేదు కనుక ఏదో ఒకటి ఫాలో కండి. రెండు కరెక్టే ఉండొచ్చు, లేదా ఇది తప్పు కావచ్చు, లేదా అది తప్పు. సాధారణంగా వాక్కులో వచ్చింది తప్పు కాదు. ఓకే, సాధారణంగా ఈ టైప్ చేసేటప్పుడు స్క్రిప్ట్ అన్ని అక్షరాలు చక్కగా మన స్క్రిప్ట్లో ఒక్కోసారి రాలేకపోవచ్చు. కొన్నిసార్లు అక్షరానికి గ్యాప్ అవసరం లేని దగ్గర కూడా ఇక్కడ పద రూపంలో గ్యాప్ ఉంటుంది. అప్పుడు మనం విడదీసి చదువుతాం. అవును, గ్యాప్ ఉండకూడదు, కొన్నిసార్లు ఉండాలి, కొన్నిసార్లు. దైత్య శమని ఇందాకే ఒక నామం అనుకున్నాం. దైత్య అంటే రాక్షస అని అర్థం, శమని శమింపజేసేదానా అని అర్థం. దైత్య శమని కలిపి చదవాలి, అక్కడ గ్యాప్ ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ మనం విడదీయటం వల్ల దైత్య పక్కన ఇంకో ఆ లెటర్ యాడ్ అవుతుంది. అవును అవును, అట్లా మారిపోతున్నాం కదా మన సౌకర్యం కోసం. అవును కదా, అదొక సింక్ లో పోవటం కోసం, ఒక రాగంలో పోవటం కోసం. అంటే అనుష్టుప్ ఛందస్సులో చదవమని ముందరే ఉన్నది. మొట్టమొదట్లోనే ఇది అనుష్టుప్ ఛందస్సులో చదవాలి అని ఉంది కనుక ఆ ఛందస్సులో చదివిందే కరెక్ట్. ఓకే ఓకే, ఛందస్ అంటే స్కేల్, ఆ స్కేల్లో చదివిందే కరెక్ట్. ఓకే, ఆల్రెడీ ఆ స్కేల్లోనే చదివి అందరూ పెట్టారు. అవును అవును, చాలా మంది. అవును. ఇప్పుడు అంటే మీరు చెప్పిన ప్రకారంగా తప్పులు లేకుండా చదవగలిగితే ఇంకా నియమాలే అవసరం లేదని. కానీ చాలామంది ఇప్పుడు ఎంతో మందితో ఈ టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమని కామెంట్ చేస్తారంటే, అమ్మ నేను ఈరోజు తలస్నానం చేయలేదు, మరి నేను ఈరోజు చదువుకోవచ్చా? లేదు, మాంసాహారం తినే వాళ్ళే ఉన్నారు, నిన్న నాన్ వెజ్ ఏదో తిన్నారు, ఈరోజు మరి అది నేను తలస్నానం చేయకుండా చదవచ్చా? లేదు, నేను చదవాలంటే నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో నేను ఏ బస్లోనో ఏ కార్లోనో మెట్రోలో కూర్చొని కూడా చదవటం వినటం చేయొచ్చా? పూజా మందిరంలోనే కూర్చొని చదవాలా? ఇలా కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయమ్మా. ఒకసారి ఒక మాట చెప్తా, మనస్సు ప్రధానం. మనస్సులో క్లియర్గా ఉన్నంతసేపు, క్లీన్గా ఉన్నంతసేపు ఎక్కడ కూర్చుని ఏం చేసినా తప్పలేదు.
ఓకే. ఎక్కడ కూర్చుని ఏం చేసినా. ఉమ్. ఆ, ఏదైనా బాత్రూమ్కి వెళ్తున్నారు, గుమ్మం కొట్టుకుంది, వెంటనే రామా అనుకోరా? అనుకుంటారు. మరి బాత్రూమ్ కదా అనుకోవద్దు కదా అంటే ఉమ్. మనసులోంచి ఆటోమేటిక్గా వచ్చేసింది అది. వెంటనే ఆ మాట అనేసుకున్నాం. అవును. అవునా? దెబ్బ తగిలితే అమ్మా అంటున్నాం. ఉమ్. ఇక్కడ మన అమ్మ, ఇంట్లో అమ్మ, ఇక్కడ ఒకసారి మన దగ్గర అమ్మ ఉండదు. ఉండదు. పెద్దవాళ్ళం అయిపోయినప్పుడు నేను అమ్మ అంటే మా అమ్మ నా పక్కన లేదు. అవును. అయినా అమ్మ అంటే మనకు అలవాటైపోయింది. అంతే. అబ్బా అంటాం, తండ్రి. ఉమ్. అంటే ఏంటి, వీళ్ళు లేరు, పై వాళ్ళనే మనం దేవతలనే మన తల్లిదండ్రులుగా భావించి, ఎందుకంటే వాళ్ళు జగత్పితరులు అనుకున్నాం కదా, కనుక ఈ సందర్భంగా చేయొచ్చు, ఈ సందర్భంగా చేయకూడదు అనేది నేను నమ్మను. ఉమ్. నేను దాన్ని ప్రచారం చెయ్యను. ఎప్పుడైనా నిరంతరం చేసుకోవచ్చు. స్నానం చేసే ముందరైనా, స్నానం చేసిన తర్వాతైనా. స్నానం బాహ్యశుద్ధి. కరెక్ట్. అంతే కదా. అంతే. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారమ్మా వాళ్ళు. రోజు స్నానాలు చేస్తున్నారా? ఎప్పటి వరకు కూర్చుంటారో కూడా తెలియదు కదా. ఉమ్. మరి వాళ్ళు బాహ్యశుద్ధి. అంతే. అవన్నీ వాళ్ళ లోపలే వాళ్ళు పూర్తిగా శుద్ధి అయిపోయాక అక్కడ కూర్చున్నారు. ఉమ్. ఆత్మ శుచిగా ఉండాలంటారా? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, ఉమ్. భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన ముక్కు గుద్ది చెప్పాడు. అవునా? అంతే. లోపల ఉండాలి శుద్ధి. ఉమ్. ఆ లోపల శుద్ధి ఉన్నంత, ఎవరికైతే లోపల శుద్ధి ఉండకుండా, అంటే ఇంకా లోపల అంత పరిచయం కానప్పుడు, అలాంటప్పుడు కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. కనీసం బాహ్య శుద్ధి అయినా అని. అంతే. అంతే. భాండ శుద్ధి లేని పాకమేలకు, గిన్నె కడకుండా లోపల ఎంత ఉండి ఏం ప్రయోజనం? అవును. గిన్నె కదా శుభ్రంగా ఉండాలి. అంతే కదా. కనుక మనం పాత్ర శుద్ధిగా ఉంటే చక్కగా మిగిలినవన్నీ అన్నీ వస్తాయి. ఉమ్. అలా మనం మొట్టమొదట్లోనే ఒక్కసారి ఆ స్టెప్కి ఎదగలేం కదా. అవును. కనుక నెమ్మదిగా బయట నుంచి శుద్ధి చేసుకుంటూ వచ్చి లోపల శుద్ధి చేసుకుని తర్వాత ఇంకా సమస్య లేదు. ఇప్పుడైతే ఏది మొదలు ఏదంతా అన్నానా కాలచక్రం దగ్గర, అవునవును. అలాగే ఇక్కడ కూడా ఉమ్. ఏది కాదు ఏది అవును. ఉమ్. కనుక అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్. ఎప్పుడూ శుద్ధే. ఇంకొకటి ఆహారం గురించి అడిగారు. అవును. కనుక స్నానం చేశామా లేదా అనేది కాదు, లోపల ఎప్పుడు నిరంతరం నామం జరుగుతుంటే అది ఎప్పుడు ఆగింది? ఉమ్. జరుగుతూనే ఉంటుంది. అయిపోయింది కదా. అంతే. ఇక నువ్వు స్నానం చేసావా లేదా, అన్నం తిన్నావా లేదా సమస్య లేదు. ఉమ్. ఈ ఆహారం దగ్గర, ఆహారం ఎప్పుడు సత్వ రజస్తమో గుణాలకి మనకు ఆధారం అదే. మనం తినే ఆహారమే మన గుణాలుగా ప్రతిఫలిస్తూ ఉంటాయి అవును. మన ప్రవర్తనలో. ఉమ్. ఒక్కొక్కసారి రజోగుణ ప్రధానమైన ఆహారం తినాల్సి వస్తుంది. మరి క్షత్రియుడు కత్తి పట్టుకుని యుద్ధం చేసి అవతల వాళ్ళని చంపాలంటే రజోగుణం లేకపోతే ఎలా చంపుతాడు? అంతే కదా. కదా. కనుక తప్పనిసరిగా 3 గుణాలు ఉండాల్సిందే. అందుకే వీళ్ళని త్రిమూర్తులకు ముగ్గురిని పెట్టారు. ఒక గుణానికి ఒక్కొక్కళ్ళని ప్రధాన దేవతగా పెట్టుకుంటూ, ఎందుకని ఉండాల్సిందే అందరికీ అన్నీ. ఏ ఒక్కటో ఉంటే చాలదు. కేవలం అంటే వాళ్ళలో కూడా అదొక్కటే ఎక్కువగా ఉంటూ, ఇప్పుడు విష్ణువు సత్వగుణ ప్రధానం అన్నారు, కానీ ఎంతమంది అసురులను చంపాడు? ఆ సమయంలో రజోగుణం రాలా? అవును. ఈ హయగ్రీవుడు అవతారం ఇప్పుడు ఆయన నిద్రపోతూ ఉంటాడు, ఆ సమయంలో తమోగుణం రాలా? అంటే అన్నీ అందరిలో ఉంటాయి, ఒక్కొక్కటి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళని ఆ గుణానికి సంబంధించిన వాళ్ళు అంటారు. రామాయణంలో రావణుడు రజోగుణ ప్రధానుడు, కుంభకర్ణుడు తమోగుణ ప్రధానుడు, విభీషణుడు సత్వగుణ ప్రధానుడు. ముగ్గురు కలిస్తే ముగ్గురు కైకస్య సంతానమే. అవును, ఆలోచించండి. ఒకే చోట ఉన్న ముగ్గురు కూడా 3 గుణాలు. మనం తిన్న ఆహారమే మన గుణంగా ప్రతిఫలిస్తుంది అని చెప్తారు. కనుక మనం ఆ రోజు ఏం కార్యక్రమాలు చేయాలి, దాన్ని బట్టి మన ఆహారం తింటే, మీరు ఇప్పుడు పూజ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాత్విక పూజ, కొన్ని వేరే సాత్విక పూజలు కాని పూజలు కూడా ఉంటాయిగా. అవును అవును. కనుక మీ ఆహారం దాన్ని బట్టి నియంత్రించుకోవాల్సిందే ఎవరికి వాళ్ళు. ఇవాళ నేను ఈ పని చేస్తున్నాను కనుక ఈ ఆహారం తినాలి, అంతే. అది వాళ్ళ సెల్ఫ్ డిస్క్రిప్షన్. ఇది నేను ఇవాళ తినాలా వద్దా, ఇవాళ నేను ఏం పని చేయడానికి వెళ్తున్నాను, దానికి నాకే ఏం కావాలి, ప్లానింగ్ ఉండాలి, అంతే. కనుక ఇది తప్పు అది కాదు అంటే ఎవరో ఒకళ్ళకి అది ఆహారం కదా. అవునవును, అంతే. అంతే. మనం ఏది తప్పు పట్టడానికి లేదు, మనకి ఎలా అనిపిస్తే మనం అలా చేసుకోవడం. సృష్టిలో ఆ సందర్భాన్ని బట్టి అది వస్తుంది, కానీ తప్పు అనే మాట తప్పు. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఆ తప్ప ఉప్ప నిర్ణయించబడుతుంది. ఇప్పుడు దొంగతనం తప్పు అందరూ ఒప్పేసుకుంటారు అన్నమాట, అవునా? మరి కృష్ణుడు పక్కింటి నుంచి వెన్నెత్తుకొస్తుంటే నవనీత చోరా నందకుమార అని పాటలు పాడుకుంటూ హారతులు ఇస్తున్నావా? అక్కడ వెన్న దొంగ కరెక్ట్ అయ్యాడా? ఇక్కడేమో పక్కింటి వాడి దగ్గర నుంచి ఏమన్నా ఎత్తుకొస్తే తప్పైపోతుందా? అంటే ఏంటి, ఆ సందర్భంలో అది కరెక్ట్. పిల్లవాడు బాల్యంతో చేశాడు, బాల్య లౌల్యం
దాంతో చేశాడు. అది కాక వెన్న అంటే ఏమిటి, వాడి వెన్నను మధిస్తే కానీ రాదు. మనస్సు మధించాక వచ్చినటువంటి నీ మనస్సులో వచ్చినటువంటి ఆ వెన్న నాకు ఇవ్వని తీసుకుంటున్నాడు. ఓ, ఇంతటి అర్థం ఉంది. మరి నవనీతానికి అదే అర్థం, అప్పటికప్పుడు తీసిన నవనీతం. అప్పటికప్పుడు వెన్న అంటే మన ఇద్దరం కలిసి స్నేహం చేద్దాం. నెయ్యి అంటే స్నేహం అని అర్థం, నెయ్యము అంటాం కదా, ఆ వెన్నతో నెయ్యి వస్తుంది కదా, అంత అది పర్మనెంట్గా ఉంటుంది అక్కడ. వెన్న కూడా పర్మనెన్సీ కాదు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అంత పర్మనెంట్గా మన ఇద్దరం స్నేహం చేసుకుందాం రా, కలిసి వెన్న పంచుకుందాం అంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వెన్న అంటే నీ స్నేహాన్ని నేను కోరుతున్నానని వాళ్ళకి చెప్తున్నాడు. ఓకే ఓకే. కనుక అక్కడ ఎందుకు కరెక్ట్ అయిందంటే అందుకు కరెక్ట్ అయింది. చిన్న పిల్లలు నర్సరీలోనో ఎక్కడో ప్రెప్లో వాళ్ళు పక్కన పక్కన కూర్చుని ఉంటారు. వాడి దగ్గర ఏదో పెన్సిల్ ఉంటే ఇది బాగుంది అని వీడు తీసుకుని ఇది నాదే, నాకు నచ్చింది అంటాడు. వాడికి దొంగతనం అనే కాన్సెప్ట్ తెలియదు అప్పుడు. అవును, తెలియని వాళ్ళకి మనం ఈ పాపాలంట కట్టాల్సిన అవసరం లేదు. తెలిసి చేస్తేనే తప్పు, తెలిసి కూడా చేస్తే ఇది అన్ని సందర్భాల్లో వర్తిస్తుంది. అన్ని సందర్భాల్లోనే వర్తిస్తుంది. అందుకనే ఒక్కొక్కసారి మనకి తెలియక చేసిన దానికి తక్కువ శిక్ష ఉంటుంది, తెలిసి చేసిన దానికి ఎక్కువ శిక్ష ఉంటుంది. ఓకే ఓకే. మొత్తానికి అది కూడా అడల్ట్హుడ్ వస్తున్న కొద్దీ తెలియక చేసినవి కూడా. పిప్పలాదుడు ఒకటి అడుగుతాడు, పిల్లలు 5 ఏళ్ల వరకు 10 ఏళ్ల వరకు ఏదో వయసు అడుగుతాడు. ఆ వయసు వరకు పిల్లలు ఏం తప్పు చేసినా ఈ పాపాలు తల్లిదండ్రులకు ఇవ్వమంటాడు. పిల్లలకి ఇవ్వటానికి వీలు లేదని కండిషన్ పెడతాడు శనికి. పిప్పలాద కథలో కనిపిస్తుంది ఇది, శుభ్రంగా చెప్పాడు. నిజంగా అలానే జరుగుతుందంటారా? అవును, మరి వాళ్ళు చెప్తేనే కదా ఈ పిల్లవాడు తప్పు ఒప్పు నేర్చుకుంటాడు. పిప్పలాదుడు చిన్నప్పుడు తూనీగల్ని పట్టి బంధిస్తుంటే ఆ తప్పుకి చివరికి వేసే శిక్ష ఎటువంటి శిక్ష వేశాడు యముడు? శూలారోహణం చేశారు. ఈయనేదో వాళ్ళు చెప్తుంటే రాజుగారు వచ్చి చేసినప్పుడు ఇతనేదో పలకలేదని శూలం మీద ఈయన్ని దిగేసి వెళ్ళిపోయారు. శూలం కింద నుంచి గుచ్చుకుంటూ వస్తుంది. తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు, పిప్పల చెట్టు కింద పెరిగాడు. పెరిగినప్పుడు ఏ తప్పో ఏదోప్పో ఇతనికి తెలియదు. అప్పుడు తర్వాత వాళ్ళు పొరపాటున నీకు శిక్ష వేసామని చెప్పి, అంటే దొంగలు వచ్చి ఇతని దగ్గర ఏదో వస్తువు పడేసి వెళ్తే ఇతనే దొంగ అనుకుంటారు. అడిగితే తపస్సులో ఉన్నాడు, మాట్లాడు. ఆ తర్వాత శిక్ష తప్పు ఇతను చేయలేదని తెలుసుకుని మళ్ళీ వెనక్కి తీసుకుంటే చాలా శిక్ష పడ్డాడు కదా. అప్పుడు నువ్వు కాదు యముడిని పిలువాడు కదా నాకు శిక్ష వేసింది అంటాడు. తప్పులకి దండన ఆయన కదా, ఆయన పిలిస్తే చెప్తాడు. అప్పుడు అడుగుతాడు, నువ్వు ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు ఈ శిక్షను వేశావంటే నా తప్పు కాదు, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నాకు చెప్పలేదు. కనుక పిల్లలు చిన్న వయసులో పిల్లలు తప్పు చేస్తే ఆ తల్లిదండ్రులకు ఆపాదించాలి ఆ శిక్ష, వాళ్ళకు కాదు. అలా ఎన్ని సంవత్సరాల వరకు అమ్మా? శుభ్రంగా ఆ పైన ఇళ్ళ కొద్దీ మన తప్పులు మనవే. అంటే ఒక 10 years వరకు? 10 years వరకు. ఆ బాల్యం. ఓకే. మనకి రకరకాల దశలు ఉన్నాయి కదా, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, వానప్రస్థం, సరే అవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో ఈ బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వద్దు, ఏమీ అంటావు. కొంతమందికి బాల్యం తొందరగా వెళ్ళిపోతుంది, కొంతమందికి కొంచెం అవసరాలను బట్టి. అవునా? కనుక ఇంత వయసు అని చెప్పటం కొంచెం కష్టం. బాల్యంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పులకి తల్లిదండ్రులకి ఇవ్వాలి కానీ పాప ఫలితం పిల్లలకు వద్దు అని అడిగాడు. ఓకే, అర్థం అవటంలే. అవును. కనుక కొన్ని తప్పులు కావు, అంటే వీళ్ళకి సంబంధించి. ఓకే. ఆ పిల్లలకి ఆ ట్రైనింగ్ ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి తల్లిదండ్రులు కలిగింది. సరే, పిప్పలాదుడి కథ వేరే. దదీష్ కొడుకు, దదీష్ ఎందుకు వెళ్ళిపోయాడో, వాళ్ళ తల్లి పిల్లాడిని కనిస్తే ఎందుకు వెళ్ళిపోయిందో అదంతా వేరే చరిత్ర, వాళ్ళ తప్పు కాదనమాట అది. కనుక ఇతనికి ఆ శిక్ష వేయటం తప్పు. ఓకే ఓకే. అది ఇలాంటి కథలు చాలా ఉంటాయి. వీటన్నిటిని చూసి మనం నిజంగానే నేర్చుకోవాలి, ఏ తప్పు ఏదో ఒప్పు అనేది నేర్చుకోవాలి. తప్పుకి ఒప్పుకి డెఫినేషన్లు ఉండవు, మంచి చెడుకి డెఫినేషన్లు ఉండవు. సమాజం మొత్తం ఏదో ఒప్పుకుంటే అది మంచి అవుతుంది, అదే చెడు అవుతుంది. అంతే. సమాజం ఒప్పుకోకపోతే అది చెడు అవుతుంది, అంతే. నిజంగా ఇలానే వెళ్తుంది, అది అలాగే ప్రస్తుతం అలాగే వెళ్తుంది. మనం ఉన్నది ప్రస్తుతంలోనే కదా. అవును. ఇంకొకటి అంటే నలుగురు ఏదంటే అది వాస్తవం, ఏది కాదంటే అది అవాస్తవంతో అంటే పలుకుబడి డబ్బు ఉంటే వాళ్ళు ఏది మాట్లాడినా వాస్తవము, ఇలా కూడా వెళ్తోంది కొన్ని సందర్భాల్లో. చక్కగా ఉపనిషత్తులోనే ఏమని చెప్తాడంటే, సత్యం ఒక కుండలో దాచిపెట్టాను, ఒక హిరణ్మయైన పాత్రేణ, అంటే బంగారు కుండలో సత్యం పాతి పెడితే దాని మీద వచ్చేసి బంగారము మేఘాలు వచ్చి అడ్డం పడిపోతే సూర్యుడా ఈ అడ్డం తీయని సూర్యుడిని ప్రార్థిస్తాం మనం. అక్కడ తీసి సత్యం బయటికి రావాలనుకుంటుంది.
బంగారం మూతతో బంగారం గిన్నెలో మూత బంగారం మూత అంటే అర్థమైపోయింది కదా మీకు. అవును. ఆ సత్యాన్ని ఏవి దాచేస్తున్నాయి? ఆ, సూర్యుడిని అడుగుతున్నాడు, ఆ, ఈ మూత తీసేయి తత్వం పూషణ్ అపావృణు అని. ఈ మూతను తీయి, నేను బయటకు వస్తా. సత్యం అడుగుతుంది. ఓ, సత్యం ఎక్కడ దాచి పెడుతున్నావు, లేకపోతే దాన్ని బయటికి రాకుండా కప్పి పెడుతున్నావు. ఉమ్, అవును. కనుక ఇవన్నీ మనకి చెప్పబడే ఉన్నాయి. ఉమ్, కాకపోతే మనం తెలియటం ఆలస్యం తెలియటం అంతే. ఆలస్యం. అవును. తెలియటం ఆలస్యం అంతే. మనసు అందుకనే చదువుకుంటూ ఉంటామంటే ఇప్పుడు నేను సర్టిఫికేషన్ కోసమో దేనికోసమో కాదు, ఆ విషయం తెలుసుకోవటం కోసం. అంతే. మనకు మొట్టమొదట అన్నీ చదవలేకపోయినా కనీసం ఆ 10 ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. మిగిలినవి 108. ఆ 108లో 10ని శంకరాచార్యుడు భాష్యం రాశాడు, ఆదిశంకరుడు. కనుక ఆ కనీసం అంతవరకైనా. అవును. అంటే ఆడియో రూపంలో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం వినాలి, కానీ అన్నీ ఉన్నాయి. కాకపోతే ముందు తెలుసుకోవాల్సింది అసలు ఏముంది, అసలు దాని అది నుంచి ఉందనే ఏం తెలియాలిగా. తెలుసుకోవచ్చు అని. అది ఉన్నదనేది తెలియాలిగా. అవును. తెలిస్తే మనకి అందుకనే దేవతను వేడుకునేది ఏంటి? అసతోమా సద్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ్య, మృత్యోర్మా అమృతంగమయ్య. అసత్తు నుంచి సత్యం వైపుకు నన్ను నడిపించు, తమస్సు నుంచి జ్ఞానం వైపుకు నన్ను నడిపించు, జ్యోతి వైపుకి. జ్యోతి అంటే వెలుగు, కాంతి. తమసోమా జ్యోతిర్గమయ్య, మృత్యోర్మా అమృతంగమయ్య. మృత్యువు నుంచి మృత్యువు లేని స్థితికి నన్ను నడిపించు అని అడగటం. మృత్యువు లేకపోతే ఈ శరీరం ఇలా ఉండిపోవాలనే ఉద్దేశం కాదు, లోపలిది ఎప్పుడు శాశ్వతం కదా. అవును. అది ఓకే. మృతం నుంచి అమృతానికి నడిపించు అని అడుగుతున్నా. ఇవన్నీ ఉపనిషద్ వాక్యాలు. అయితే మొత్తానికి ఇప్పుడు నేను అడగడం వల్ల మనకి ఇక్కడ దాకా మనం వెళ్ళాల్సి వచ్చింది. అంటే అక్కడ తప్పు ఏది, చూస్తున్నది రైటా నేను వింటున్నది రైటా అనే ఒక క్లారిటీ నేను తెచ్చుకోగలిగితే, ఆ తప్పుని నేను కరెక్షన్ చేసుకోగలిగితే, నేను కరెక్ట్ అయిన వే ఏది అనేది నేను నిర్ణయించుకుంటా, అది నేను అలవాటు చేసుకుంటా. అంటే ఇప్పుడు లలితలో కూడా మనం తప్పు చదువుతున్నామంటే మీరు ముందర చెప్పినట్టుగా ఆ తప్పుని మనం తెలుసుకొని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే ఏ దోషము ఉండదు. దోషం ఉండదు. ఓకే. ఏదైనా సరే పారాయణ చేసేటప్పుడు నియమాలు అని పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుంది. అంత నియమబద్ధమైన జీవితం ఈరోజు అందరికీ కుదరటల్లా. అవును. అది కూడా మనం దేశకాలమాన పరిస్థితుల్ని చూసుకోవాల్సిందే తప్పనిసరిగా. అవును. అవును. ఎక్కడుంటున్నాము, ఎలా, ఏ సమయంలో ఉంటున్నాము, ఎన్ని బాధ్యతలు చుట్టూ ఉన్నాము, ఎన్ని బంధనాలు చుట్టూ ఉన్నాము. ఎన్నో ఉద్యోగం చేయాలంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళాల్సిందే కదా. ఇవన్నీ ఆలోచించుకుని చేసేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించకపోయినా మనసులో ఎప్పుడూ కూడా అమ్మ ఇలాంటి వాటన్నిటికీ నన్ను క్షమించేసేయి, నేను అయినప్పటికీ నీ మార్గంలోనే ఉన్నాను. ఎన్నో అపరాధాలు చేస్తూనే ఉంటాను, అపరాధ క్షమాపణ స్తోత్రం ఒకటి కనిపిస్తుంది, చేస్తూనే ఉన్నాను, వాటిల్లో ఇది ఒకటి, నన్ను మన్నించు. అంటే రూల్స్ బ్రేక్ చేస్తున్నా కూడా అది ధర్మంగా ఉంటే పర్వాలేదు. అవును. ఓకే. ధర్మ మార్గంలో ఉన్నంతసేపు అది ఎప్పుడూ తప్పు కాదు. అది ధర్మమా అధర్మమా అనేది ఎవరి మనసు వారికి చెప్తుంది. ఓకే. అందుకే మనస్సాక్షి అంటాం. ఆ లోపల ఉన్నది ఉంటుంది కదా ఒక ఆత్మ, అది ఎప్పుడు నిజమే చెప్తుంది. మనం ఒప్పుకోకుండా ఠలాయిస్తాం అనమాట. నీ మాట నేను వినాలా అన్నట్టు. కాదు, నేనే బయట ఉన్న నేనే రైట్ అంటాం, లోపల ఉన్న నేను ఒప్పుకోం. రెండూ మనమే అనేది కూడా గ్రహించుకోం. మనమే ఒప్పుకోవట్లేదండి, ఇంకా పక్కన వాళ్ళని ఒప్పుకుంటాం. అంతే కదా. అందుకే కదా రమణ మహర్షి ముందర నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. నేనేంటో తెలుసుకో. అంతే. ఆ నేను స్వచ్ఛంగా ఉన్నంతసేపు, నేను ధర్మంగా పోతున్నంతసేపు, నేను ఎప్పుడు భక్తి శ్రద్ధలతో ఉన్నంతసేపు, ఆ మనస్సు అనేది మానస సరోవరం క్లీన్గా ఉన్నంతసేపు ఏవి చేసినా దోషం లేదు. అమ్మ, శ్రావణ మాసం ప్రారంభం అయిపోయింది. శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళందరూ కూడా చక్కగా మంచిగా అలంకరించుకొని చేసుకునే ఒక వ్రతం ఏదైనా ఉందా అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం. అయితే ఈ వ్రతం ఆచరించే విధానం కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇలానే చెయ్యాలి అనే నియమం ఏమైనా ఉందా, వివరించండి. యాక్చువల్లీ ఈ వ్రతం మొదలైందే చారుమతి స్వప్నంతో. చారుమతికి స్వప్నంలో ఆవిడ అమ్మవారే చెప్పింది ఇలా చేయండి అని. చక్కగా పౌర్ణమికి ముందర శుక్రవారం ఎప్పుడొస్తే అప్పుడు, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందర శుక్రవారం నాడు నన్ను ప్రతిష్ఠ చేసి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని, శుభ్రం ముఖ్యం, శుభ్రం చేసుకుని చక్కగా పెడతో అలికి చక్కగా పీఠాన్ని అంతా తయారు చేసి నన్ను దాని మీద ఆవాహన చేసి ముత్తైదులందరూ కలిసి కూర్చొని నాకు స్తోత్రం చేసుకోండి, నన్ను పూజ చేసుకోండి, చక్కగా నాకు షోడశోపచారాలు చేయండి ఇలా చేయండి అని ఆవిడ చెప్పారు. ఎలా చేయాలో కలలో చారుమతికి కనిపించి మహాలక్ష్మే చెప్పింది స్వయంగా.
వరాలు ఇచ్చే తల్లి కనుక వరలక్ష్మి అని పేరు పెట్టుకున్నాం. ఆ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందర శుక్రవారం నాడు చేయటం అమ్మవారు చెప్పింది కనుక అది పద్ధతి. ఒక్కొక్కసారి పౌర్ణమికి ముందర శుక్రవారం ఏదో సందర్భంగా కుదరదు. ఆడవాళ్ళు కదా చేసుకోవాలి, వీళ్ళకేవో అడ్డాలు వస్తాయి, లేకపోతే ఉద్యోగంలో ఏదో ఇబ్బందులు వస్తాయి, ఏదైనా కుదరనప్పుడు పౌర్ణమికి తర్వాత వారాల్లో కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసిన ఒక కజిన్ ఎప్పుడు అందరూ చేసుకునే వారం కంటే ఒక వారం ముందర చేస్తుంది. ఎందుకని అని అడిగితే కారణం ఒకటే, అందరూ వస్తారు, వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే మా ఇంటి పూజకి రారు. నాకు ఎంతమంది ముత్తైదువులు వస్తే నా దగ్గర తాంబూలం తీసుకుంటే నాకు అంత ఇష్టం కనుక ఒక వారం ముందర నేను చేస్తాను. ఆ వారం మళ్ళీ చేసుకుంటా వేరే. అప్పుడు ఏదో పక్కన ఉన్న 2-3 వచ్చినా నాకు చాలు. ఈ రోజున మాత్రం చక్కగా అందరూ ఇంటి నిండా ముత్తైదువులు వచ్చేసి అక్కడ అమ్మవారికి పూజ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది కూడా వాస్తవమే కదా, నిజంగా కదా అనిపించింది. ఎందుకంటే అందరూ ఒకే రోజున కాన్సన్ట్రేట్ చేస్తే ఆ రోజు కవ్వవు. తను కూడా ఆ రోజే అంటే వ్రతం చేసుకున్న హడావిల్లో ఉంటుంది కాబట్టి ఇంకొకరింటికి కూడా వెళ్ళాలన్నా కష్టం అవుతుంది. అంతేకాదు వచ్చిన వాళ్ళని చూడటం అవన్నీ కూడా జరగవు. చక్కగా పొద్దున పూజ చేసేసుకుంటుంది. ఎంత సెట్టింగ్ లాగా అరేంజ్ చేసేసి పెడుతుంది. అష్టలక్ష్ముల్ని అన్నిటినీ పెట్టి చాలా వైభవంగా పూజ చేసుకుంటుంది. పూజ చేసుకుని వచ్చిన వాళ్ళందరినీ ముత్తైదువులందరికీ సాయంకాలం ఒక్కొక్కళ్ళని చక్కగా ఎలా అయితే మన ఇంటికి దేవతలు వస్తే ఎలా పిలుస్తారో అలా పిలిచి అందరినీ కూర్చోబెట్టి అందరికీ చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి వాళ్ళకి వాయినాలు ఇచ్చి పంపిస్తుంది. చాలా బాగుంది అనిపించింది నాకు. కనుక మరి ఇలా పౌర్ణమికే స్టిక్ ఆన్ కాకపోయినా కారణం ఏమిటో తెలిసినప్పుడు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధే కదా పూజకు ముఖ్యం కనుక ఆవిడకి అది ఉంది. వచ్చినటువంటి ముత్తైదువుల్ని కూడా నేను లక్ష్మీ సమానంగా ఆరాధించాలి అనేటటువంటి భావం ఉంది ఆవిడకి. అదే కదా ముఖ్యం వరలక్ష్మి వ్రతంలో కావాల్సింది అది కదా. ఆ రకంగా కనుక ఈ రకంగా పౌర్ణమి నాడు ముందర చేసుకోమని చారుమతీదేవి చెప్పింది. పౌర్ణమి నాడు ముందర చేసుకోవచ్చు, కానీ అన్ని శుక్రవారాలు లక్ష్మీప్రదమే కదా. అవును, చక్కగా కనుక ఏ శుక్రవారం నాడు చేసుకున్నా శ్రావణ మాసం అనే కాదు, ప్రతి శుక్రవారం కూడా ఆడవాళ్ళు చాలా ముఖ్యమైన రోజుగా భావించి చేస్తూ ఉంటారు. శ్రావణం ఇంకొంచెం స్పెషల్. శ్రావణం ఎందుకు స్పెషల్? పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉండే మాసం కనుక దీన్ని శ్రావణ మాసం అంటాం. శ్రవణం వెంకటేశ్వర స్వామి నక్షత్రం, తన భర్తకి సంబంధించిన మాసం కనుక అమ్మవారికి ఇది ఇష్టంట. అందుకని ఈ నెలను చాలా ఇష్టమైన మాసంగా ఆవిడ పరిగణిస్తుంది అనమాట. అందుకని లక్ష్మీ పూజలు అప్పుడు లక్ష్మీ పూజలే కదా, గౌరీ పూజలు కూడా జరుగుతాయి శ్రావణ మాసంలో. ఇవి మనం చేసుకోలేకపోతే ఎట్లా అంటే ఇంకొక వారం చేసుకునేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఎలాగో నెలలో కనీసం 4 శుక్రవారాలు వస్తాయి. ఈ 2వ శుక్రవారం సాధారణంగా వస్తుంది, ఈసారి 3వ శుక్రవారం వచ్చింది. ఆ తర్వాత కూడా ఇంకో 2 శుక్రవారాలు ఉంటాయి. పౌర్ణమి అంటే మిడ్ పాయింట్ కదా, కనుక ముందర ఎంత ఉంటాయో తర్వాత అన్ని ఉంటుంది. కనుక ఆ తర్వాత శుక్రవారాల్లో ఇక్కడ కుదరకపోయిన వాడు ఎటువంటి దోషము లేదు. కానీ అమ్మ ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తున్నారు కదా, అంటే చారుమతికి కలలో కనిపించి చెప్పింది పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారమే కాబట్టి తర్వాత చేసింది లెక్కలోకే రాదు అని కొంతమంది చెప్తున్నారు. దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎప్పుడు కూడా ఏ పూజ ఎవరికి ఎప్పుడు చేసినా ఏది వృధా కాదు. ఎప్పుడు భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు, ఆ దేవత మీద గురి ఉన్నప్పుడు, ఆ దేవత మీద నమ్మకం విశ్వాసం అంటామే, ఈ దేవత నేను చేసిన పూజ తీసుకుంటోంది అన్నప్పుడు. పురాణాల్లో చిన్న కథ చెప్తారు. ఒక తండ్రి బయటికి వెళ్తూ పిల్లకి ఒక చిన్న పాలగిన్నె ఇచ్చి దేవుడికి నైవేద్యం పెట్టిరా ఇవాళ నాకు కుదరటం లేదన్నట్ట. అంటే ఈ చిన్న పిల్ల పాలకుండ పుచ్చుకుని ఆలయంలోకి వెళ్ళి గర్భాలయంలో అక్కడ పెట్టి తాగమంది. విగ్రహం రావట్లా తాగట్లా. రోజు మా నాన్న ఇస్తే తాగుతున్నావు, నేను ఇస్తే తాగు, ఇప్పుడు మా నాన్న వచ్చి నన్ను కొడతాడు, దేవతకు పాలు పెట్టలేదంటాడు, నువ్వు వచ్చి తాగుతావా లేదా అని కూర్చుందిట. అప్పుడు అమ్మవారు వచ్చి ఆ పాలు తాగింది. ఖాళీ కుండ ఇంటికి తీసుకెళ్తే తండ్రి అనుమానించాడు, ఏం చేసావు, పారబోసావా అని. పడేసావా, నువ్వు తాగావా? లేదు, నువ్వు చెప్పావు కదా అమ్మవారికి తాగించమని, ఆవిడొచ్చింది తాగింది అందిట పిల్ల. కానీ వీళ్ళు ఎందుకు నమ్మరు కదా. అప్పుడు మళ్ళీ గుడికి వెళ్తే అప్పుడు అమ్మవారు సాక్ష్యం చెప్పింది, నేనే తాగాను. ఆ పసిపాప ఆర్తి చూసి ఎలా అయినా ఇది నా చేత తాగించాలన్నటువంటి ఆ పిల్ల కల్మషం లేని మనసు, స్వచ్ఛత, ప్యూరిటీ, అదే కదా గాడ్. అంతే అంతే. కనుక అది చూసి నేను తాగానని చెప్పింది. ఇలాంటివి ఎన్నున్నాయో మన పురాణాల్లో. అమ్మ ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, అంటే ఇలాంటివన్నీ మనని ఆ పూజ పైన మనసు మళ్లించడం కోసం చెప్పుకునే ఉదాహరణలైనా ఇవన్నీ నిజంగా జరిగి ఉంటాయా? పురాణం అంటే ఏంటి? పురాణ ఒకప్పుడు జరిగింది. ఒకప్పుడు మన మామూలుగా పురాణ అంటే అర్థం ఏంటి? అంతే, పాతది, ఒకప్పుడు జరిగింది. కనుక అది కల్పితం ఎలా అయింది అంటే వాస్తవమే. పురాణ అన్నాం కదా, అవును, ఆ మాటకు అర్థం అదే కదా. అంతే, ఒకప్పుడు జరిగిందని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నిన్న జరిగింది ఇప్పటికి పురాణ, మొన్న జరిగింది ఇప్పటికి పురాణ, అంతే. అప్పుడెప్పుడో జరిగింది కూడా ఇప్పుడు మనకి పురాణ. అంతే. పురాణాలు వాస్తవం కాదంటాం ఎట్లా? పుక్కిటి పురాణాలు అనే మాట అంటారు. అవును, పుక్కిటి పురాణాలు అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో అసలు మనకి స్క్రిప్ట్ కూడా లేదు. అక్షరం అనే ఈ డిజైన్లో ఈ అక్షరం రాస్తే ఇది అనే మాట కూడా లేదు మనకి. చెప్పటం సౌండ్ మాత్రమే ఉంది.
అలాంటప్పుడు మరి వాళ్ళు అలా నోటితో విని విని గుర్తుపెట్టుకుని అవన్నీ వాళ్ళు పఠించి, అందుకే పఠనం అన్నారు. పురాణ పఠనం, పురాణ శ్రవణం. శ్రవణం, అవునవును. వాళ్ళు పఠిస్తుంటే మనం వింటాం. వింటాం. కనుక అదే మనకు ఉన్నాయి. ఆ నెమ్మదిగా స్క్రిప్ట్ వచ్చాక, అక్షరాలు వచ్చాక, ఇంకా ఏదో ముందర తాటాకుల మీద రాయటం, ఆ తర్వాత అది కూడా అయిపోయాక ఇప్పుడు పేపర్లు వచ్చాక ప్రింట్లు చేయటం, ఇవన్నీ వచ్చాయి. ఇలా జరిగింది. కనుక అవన్నీ కూడా జరగలేదు అంటానికి ఆ మాటలోనే అర్థం లేదు కదా. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఓకే. ఇంగ్లీష్ పదాలు కొన్నిటికి దొరకవు మనకి. అలాంటి సంస్కృత పదాలకి సరైన ట్రాన్స్లేషన్ చేయక ఒకటంటే ఒకటి అనుకుని వచ్చిన ప్రమాదాలు ఇవన్నీ. ఓకే, ఓకే. అంతకంటే ఏమీ లేదు. అమ్మ, ఇప్పుడు వరలక్ష్మి వ్రతము అనగానే ఇందాక ఆవిడ చెప్పినట్టు అమ్మవారి రూపంలో వాళ్ళంతా వస్తున్నారు ముత్తైదులు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ ముత్తైదులకు వాయినాలు ఇవ్వటము, ఇంకొకటి ఆ 9 కట్టి తోరం ఒకటి అది కట్టుకోవటము, ఇది ఖచ్చితంగా ముఖ్యం అంటూ ఉంటారు. వీటితో పాటు 9 సంఖ్య ప్రధానము వరలక్ష్మి వ్రతానికి, నైవేద్యాలు కూడా 9 అంటారు. ఇది వాస్తవమే అంటారా? కొన్నేమో ఆ అమ్మవారు నాకు నిన్ను పెట్టమని ఎప్పుడూ చెప్పలా. అమ్మవారు ఎప్పుడూ కూడా మనం ఏం తింటామో అదే పెట్టమని చెప్పింది. ఏ దేవత అయినా సరే మనం ఏం తింటామో అదే. అందుకే తిన్నడు మద్యం మాంసం ఇస్తే తీసుకున్నాడా? అవును. దేవతలు ఎప్పుడు కూడా మీరేం తింటారో అది నాకు పెట్టండి. ఎందుకంటే అది వ్యర్థం కాకూడదు. దేవుడికి ఊరికే చూపించాం అంతేగా, మళ్ళీ తినేది మనమేగా. అవును. అక్కడ చూపు ఇక్కడే మేపు. కనుక ఈ ఉన్న ఏదైతే పెడుతున్నామో అవన్నీ మనం పూర్తి చేయగలమా లేదా? ఊరికే ఆర్భాటానికి నేను వండుకుని పారేసే కంటే నలుగురికి పెడితే తప్పలేదు. ఓపిక, యథాశక్తి అనే మాట వాడుతున్నాము ప్రతి పూజలో. శక్తి అంటే అది జేబుకి శరీరానికి కూడా అంతే, రెండిటికి. శరీరాన్ని కూడా చూసుకోవాలి. మరి శరీరం కూడా శక్తి లేకపోతే నేను 90 రకాల వంటలు వండాలంటే నేను వండగలనా అని ప్రతి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, చూసుకోవాలి. వండలేము, బజార్ నుంచి తెస్తాము, దానికి పాల చుక్కో ఇలా చేసి ప్రోక్షణ చేసి ఎక్కడి నుంచో వచ్చింది కదా, ఎన్ని చేతుల నుంచి. కరోనాలో కూడా మనం అన్ని ఆ మెషిన్లలో పెట్టి తీసుకోవాలా. అలాగే కాస్త పాల చుక్క చేస్తే శుద్ధి అని. పాలు ఎందుకంటే అమ్మవారి పాల సముద్రం నుంచి వచ్చింది కనుక అమ్మ ఇది నీ జాతిదే అని చెప్పటం అనమాట. అక్కడ పెట్టడం చేసి శుద్ధి చేసుకుని గంగాజలమో పాలో చల్లి నైవేద్యం పెట్టుకోండి. అలా కూడా లేదు, పళ్ళు పెట్టండి, డ్రై ఫ్రూట్స్ పెట్టండి, చేతనేనివి అంతే. అంతేగాని శక్తి లేకుండా వండి 9 రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టండి, 9 రకాల పళ్ళు తెచ్చి పెట్టండి. రోజుకో పండు తర్వాత వ్యర్థం చేయకుండా తినండి. అంతేగాని ఎక్కువగా వండి వ్యర్థం చేసుకోవటం తప్పు. అది అందరూ గమనించాలి. అందులో మామూలుగా ఆహారం వృధా చేయడమే తప్పు. ప్రసాదం ఇంకా ప్రసాదం. సాదం అంటే ఆహారం, ప్రసాదం అంటే దానికంటే ఎంతో ప్రముఖమైనది, ఉత్తిష్టమైనది, ఉత్కృష్టమైనది, గొప్పది. కనుక అది ప్రసాదం ఎప్పుడైంది? అమ్మవారికి నివేదించి తెచ్చాడు కనుక అటువంటిది వృధా కారాదు. కనుక 9 తోరాలు, 9 ముళ్ళు ఇలాంటివన్నీ 9 అమ్మవారి సంఖ్య, నవావరణంలో ఉంటుంది కదా ఆవిడ. కనుక ఆ 9కి సూచనగా ఇవన్నీ చేస్తున్నాం. అంతేగాని ఇలాగే చెయ్యాలి అనే నియమాలు వ్రతకథలో ఎక్కడా లేవు. ఎలా వచ్చాయో ఆచారంలో వచ్చాయి. ఆచారం అంటే ఏంటి? మనం ఆచరిస్తున్నది. ఆచారంలో వచ్చేసి మనకు అలవాటు అయిపోయి బలవంతంగా వాటిని మనం చేస్తున్నాం అంతే. చేయకపోతే ఏమో అనే భయం కొద్ది. అవును, భయం కంటే శ్రద్ధాభక్తి, ఆ అమ్మవారి మీద మమత, ప్రేమ ఉంటే భయం అనే దానికి అసలు చోటే లేదు. అంతే. నేనేమిచ్చినా అమ్మవారు తింటుంది అనేటప్పుడు ఎప్పుడు మనం శ్రద్ధగా భక్తిగా పెడితే తల్లి వచ్చి పిల్లలకి పెడుతుంది, అమ్మ నాకు ఎప్పుడు మంచిదే పెడుతుంది అన్న కళ్ళు మూసుకొని తింటారు పిల్లలు. అటువంటి భావం ఉండాలి. మరి ఇప్పుడు ఈ వాయినాల విషయం అమ్మా, ఇప్పుడు వాయినాల్లో కూడా రకరకాల వస్తువులు ఇస్తున్నారు. అసలు ఇవన్నీ కొత్తగా వచ్చాయి. కొత్తగా అది వచ్చి అసలు ఏదైనా ఒక్కొక్కసారి కొన్ని చెట్లు భలే పెరిగిపోతాయి వీడల్లే, అలా పెరిగిపోయింది ఇది. అంతేగాని వాయినల్లో ఇవ్వాల్సింది తాంబూలం. ఆకు ఒక్క తినేస్తారు, పండు తినేస్తారు, ఏది పెట్టారు, పసుపు కుంకుమ గంధం అక్కడే పెట్టేశారు, అయిపోయింది. అవునా? ఈ రొటేషన్ మార్గాలు లేవు అప్పుడు. బ్లౌజ్ పీస్ ఇప్పుడు పెడుతున్నారు అంటే వస్త్రదానం కూడా అమ్మవారికి ఆభరణాలతో పాటు వస్త్రం కూడా ఇస్తామని చెప్తున్నాం కదా మన షోడశోపచారాలలో. కనుక వస్త్రం ఇవ్వటం, వస్త్రం మన శక్తిని బట్టి అంతే. అంతేగాని వస్త్ర యుగ్మం ఎప్పుడు కూడా ఒకటి కాదు, యుగ్మం 2. పూజలోనే వస్త్ర యుగ్మం సమర్పయామి అని అంటున్నాం కనుక 2 తప్పనిసరిగా ఇస్తే శక్తి లేదు. ఎప్పుడు యథాశక్తి అనే మాట ఒకటి ఎప్పుడు మనకి ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట, కవచం లాగా. కనుక మన శక్తిని బట్టి కనీసం పండు తాంబూలం ఇస్తే చాలు. ఇంటికి వచ్చిన వారికి బొట్టు పెట్టి పండు తాంబూలం ఇస్తే మిగిలినవన్నీ మన శక్తి అంతే.
మీరు దాన్ని చక్కగా ప్లాస్టిక్ పెట్టెలో పెట్టివ్వండి, స్టీల్ పెట్టెలో పెట్టివ్వండి, బంగారం పెట్టెలో పెట్టివ్వండి, మన శక్తి, స్తోమతను బట్టి, మన స్తోమత, చేసే వాళ్ళ స్తోమత. ఇప్పుడు ఈ సంఖ్యమైన చూసుకోవాలమ్మా, 3 5 ఇట్లా ఇచ్చేది సాధారణంగా బేసి సంఖ్యలో ఇవ్వటం ఒక పద్ధతి, 3కి లేకపోతే 5 మందికి అలా. లేకపోతే నేనేం చేస్తాను, ఆ సమయానికి ఎవరు రాకపోతే అమ్మవారే నాకు ముత్తైదు, ఆ ఇచ్చేది ఏదో ఆవిడకే ఇచ్చేసి దండం పెట్టేస్తాను. తర్వాత ఎవరైనా వస్తే ఎలాగో మొదటిది అమ్మవారికే ఇస్తాం, ఎలాగ ఇస్తాం కదా, అలా మొత్తం ఇదంతా తీసుకుపోయి ఆవిడకే ఇచ్చేస్తాను. నేనేం చేసినా తీసుకెళ్ళి అది అమ్మవారికే ఇచ్చేసాక చక్కగా తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి ఇస్తా. ఇది బెటర్ కదా, అంటే అప్పుడు దోషాలు ఏమున్నాయి? అవును, భయం ఎక్కడుంది? ఇంకా అవును, అన్నీ ఆవిడ తీసేసుకుందిగా. వాళ్ళ రూపంలో వచ్చేది నువ్వే అని భావిస్తున్నాం కదా, ఇంకా ఎలా అయితే ఉంది. అసలు ఇంట్లో ఉన్న ఇచ్చేది ఎవరు వాయినో, నేను మహాలక్ష్మిని అని చెప్తాం. పుచ్చుకునేది ఎవరు వాయినో, నేను మహాలక్ష్మిని. ఈ గృహలక్ష్మి వరలక్ష్మికి ఇస్తోంది, ఇద్దరు లక్ష్ములే ఇక్కడ. కనుక వచ్చే వాళ్ళందరూ కూడా లక్ష్ములే. ఆ విధంగా భావించి తీసుకుంటాం అనమాట, ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ. అప్పుడు ఏ దోషాలు లేవు. భయపడితేనే ఏమన్నా అంటుకుంటుందేమో కానీ భయపడినంతసేపు చక్కగా గురువుగారు పిలిచారని పద్మపాదుడు నడిచేసి వెళ్ళిపోయాడు నీళ్ల మీద. గురువుగారు అవతల ఒడ్డు నుంచి పిలిచాడు, ఈయన నడిచేసి వెళ్ళిపోయాడు, భయం లేదు నీళ్లలో పడిపోతానేమోనని. వెంటనే గురువుగారు పాదం పెట్టిన చోటల్లా పద్మాన్ని సృష్టించాడు, ఆ పద్మాల మీద నడిచి వచ్చేసాడు. ఆయన పేరు పద్మపాదుడు. ఇవన్నీ నమ్మకం ఉండాలి అవతల వాళ్ళ మీద, అంతే. ఆ నమ్మకం ఉన్నంతసేపు భయం అనే మాటకి ఎక్కడ ఆస్కారం లేదు. ఏ పూజ అయినా సరే, ఏ వ్రతమైనా సరే. ఇక్కడ ప్రత్యేకంగా శ్రావణ మాసంలో అమ్మవారు కళలో కనిపించి ఆవిడకి చెప్పింది, ఆవిడకి చక్కగా సకల శుభాలు చేకూరాయి కనుక చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ విధానం అనేది ఎవరైనా ఆచరించవచ్చమ్మా? అంటే ముందర తరం వాళ్ళు ఆచరించక, అంటే అమ్మవారు కళ్ళలో వచ్చి చెప్పింది. కులాచారం అని ఒకటి ఉంటుంది. కులాచారం కూడా చాలా వరకు మనకి శ్రేయస్కరం. ఎందుకంటే ఆ ఇంట్లో ఎప్పుడో ఎవరికో ఏదన్నా జరిగి ఉంటే ఆ వంశంలో వాళ్ళు అది చెయ్యరు కనుక అటువంటి కులాచారంలో మీ ఇంట్లో ఆచారం ఉంటేనే చేయాలి, లేకపోతే లేదు. ఏ ఇంట్లో స్త్రీ కదా చేసేది, స్త్రీకి 2 ఇళ్ళు, పుట్టిల్లు అత్తిల్లు 2 ఉన్నాయి. ఎవరింట్లో అయితే మనం అత్తగారింట్లో ఉంటున్నప్పుడు అత్తగారిదే ఆచారం. ఎందుకని వివాహ సమయంలో సప్తపదిలో వీళ్ళ గోత్రం మారి ఇంకో గోత్రంలోకి వస్తారు. ఆ కార్యక్రమం సప్తపది తప్పనిసరిగా హిందూ మ్యారేజ్ దాంట్లో అది జరిగి తీరాలి. ఆ తంతు ఒకటి జరిగితేనే పెళ్లి పూర్తయినట్టు. ఆ సందర్భంగా గోత్రం మారుతుంది. గోత్రం మారాక కొత్త ట్యూటలేజ్లోకి వచ్చేసాం కదా, కొత్త ఋషి మార్గంలోకి. ఇక్కడ ఏం చెప్తే అది చేయాలి. మరి అందుకని అంటే ఈ సిద్ధాంతాన్ని మనం పాటించాలి. కానీ కొంతమంది ఇలా కూడా చెప్తుంటారు కదమ్మా, అంటే అమ్మవారిని ఆరాధించడానికి మనకు ఈ కులాలు లేకపోతే ఈ వ్యవస్థలు ఆచారాలన్నీ ఎందుకు, ఎవరికైనా అమ్మవారే కదా. అమ్మవారే. కానీ ఇక్కడ దీక్ష కంకణం కట్టుకుని తోరం కట్టుకుని చేసుకుంటున్నాం. అలాంటి దీక్ష లేకుండా మామూలు పూజ ఎవరు చేసుకున్నా తప్పులేదు, ఎప్పుడు చేసుకున్నా తప్పులేదు. ఈ తోరం 9 ముళ్ళ తోరం కట్టుకుని కలశం పెట్టుకుని ఇవన్నీ ఈ ప్రొసీజర్ ఉంది కదా. ఈ ప్రొసీజర్ వాళ్ళకి వంశంలో లేదు కనుక అవి లేకుండా చక్కగా పటం పెట్టుకోండి, ఎన్ని స్తోత్రాలైనా చదువుకుని పూజ చేయండి, ఎన్ని నైవేద్యాలైనా పెట్టండి, ఎంతమంది ముత్తైదులైనా పిలిచి వాయినం ఇవ్వండి, తప్పే ఉంది, దాంట్లో తప్పలేదు. ఓకే, అంటే ఖచ్చితంగా ఈ విధానం ఆచరించాలి అని పర్టికులర్ గా ఆచరించేటట్టయితే ఇవన్నీ చూసుకోవాలి, లేదంటే అది మనకు ఇంట్లో పద్ధతి ఉంది అంటే ఇవన్నీ చేయాలి. ఈ ఇంట్లో ఈ పద్ధతి లేదు, మనం చెయ్యొద్దన్నారు పెద్దవాళ్ళు. అవును, చెయ్యొద్దన్నప్పుడు చేయకుండా పటం పెట్టుకోండి. పటంలో లక్ష్మీదేవి లేదా? అంతే కదా, పటం పెట్టండి, ఆ పటానికే సమస్త సేవలు చేయండి. అప్పుడు ఇక కలశాలు తోరాలు ఇలాంటివి ఉండవు. అంతే, మిగతాదంతా ఇంకా అంతే. అప్పుడు చేయలేకపోయామన్న బాధ కూడా ఉండదు, చక్కగా అమ్మవారిని ఆరాధించాం కదా. అవును. చాలా మంది మా పండగలు మీ పండగలు అని మాట్లాడుకునేటప్పుడు మీ పండగ రోజున మేము మాత్రం ఎందుకు వండుకోకూడదు, మేము వండుకుంటాం, మేము తింటాం అంటారు. ఎందుకు కాదు? అంతే కదా, ఏదైనా మనకే అని చెప్పుకున్నాం కదా. అవును. కనుక ఇది పద్ధతి. ఓకే, సంతోషం అమ్మ, చాలా చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు. నమస్కారం. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.